వివాహేతర సంబంధం విషయంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన భార్య ప్రియుడిపై భర్త వేసిన కేసు నుంచి ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు ఈ నెల 17న విముక్తి కలిగించింది. భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లిందని స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం నేరమంటూ ఐపీసీ 497 సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ఉటంకించారు. వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని, దాన్ని నేరంగా చూడకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమె ఉదహరించారు. అయితే ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపించాడు. ఆ కేసులో ప్రియుడిని మెజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టివేసి ప్రియుడికి సమన్లు పంపింది. దీన్ని సదరు వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయగా ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మరోవైపు శిక్షాకాలం సగం ముగిశాక శిక్ష రద్దుపై నిర్ణయం తీసుకుంటామంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఓ వ్యక్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను పెండింగ్లో పెట్టడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎటువంటి ప్రాతిపదిక లేని కొత్త చట్టాన్ని హైకోర్టు కనిపెట్టడం మాకు ఆశ్చర్యం కలిగించిందని జస్టిస్ అభయ్ ఎస్వోకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం పిటిషనర్కు బెయిల్ మంజూరు చేసింది. అయితే భారీ సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నందున తీర్పును సవాల్ చేస్తూ వేసే అప్పీల్పై సమీప భవిష్యత్తులో వాదనలు వినే అవకాశాలు లేవు కాబట్టి బెయిల్ ఇవ్వవచ్చని ఈ నెల 17న వెలువరించిన తీర్పులో స్పష్టం చేసింది. చట్టాలను యథాతథంగా అమలు చేయాలని, బెయిల్ కోసం పిటిషనర్లు తమ దాకా వచ్చేలా చెయ్యరాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. సాధారణ చట్ట ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు బెయిల్ తిరస్కరించవద్దని గతంలో ట్రయల్ కోర్టును, హైకోర్టులకు కూడా సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది.